సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం కనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీ తోటి వారితో మీరు రావాలని మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. కాలమంతా మా పనుల్లో, మా ప్రయత్నాలలో నేను సంచరించే ప్రతి ప్రదేశాల్లో మీరు కృపాక్షేమం నుంచి కాచి క్రైస్తవాన్ని ఆశిస్తుంది. అనేక మంది సత్నామలు సహాయం ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా సహాయం దయచేయండి. ఎక్కడెక్కడి కూడిన నామాన్ని ప్రార్థిస్తారో వారి మధ్యాహ్నాన్ని చెల్లించిన దేవాన్ని సహాయం తెచ్చింది. మమ్మల్ని అందరినీ ఒక చిన్న జరుగుతున్నప్పటికీ అందరినీ ఈ ఆశీర్వదించే చేతిలో చెప్పుకుంటూ వేసుకు ముగిస్తున్నాము అని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరులారా, పరమగీతం 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో చల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నది. నేను ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటున్నాను. అతని ఫలము నా జిహ్వకు మధురము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 7, 8 జరిగిన వాక్య ధ్యాన కూడికల బట్టి మీకు స్తోత్రములు. కూడికల నిమిత్తం చిన్నలు, యవనస్తులు, ప్రతి కుటుంబం వారు అన్ని విధాలుగా ప్రార్థించారు,
సహాయం చేశారు, పరిచర్య చేశారు. అందును బట్టి మీకు స్తోత్రములు. చిన్నపిల్లల స్కిట్ ద్వారా అనేకులు మేలు పొందుట కూడా సహాయం దయచేయండి. ఆయా ప్రాంతాల నుండి నడిపించిన సహోదరులు క్షేమంగా వారి ప్రాంతాలు నడిపించారు. మీకు స్తోత్రం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే స్తోత్రము కలుగునుగాక. నీ భక్తులు మిమ్మల్ని స్తుతించారు. జరిగిన కూడికలు బట్టి మీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచు. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈ వచనములో జల్దరు వృక్షాన్ని గురించి ధ్యానం చేశాము. ప్రియుడైన ప్రభుని గురించి కూడా ధ్యానం చేశాము. ఇప్పుడు మూడవ మాట, నేను ఆనందభరితుడనై లేదా ఆనందభరితనై అతని నీడను కూర్చున్నాను. నేను ఆనందభరితుడనయ్యాను. ఎప్పుడయ్యాను? యేసు ప్రభును ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇక నా జీవితములో జీవితాంతము ఇక సంతోషమే. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలలో జక్కయ్య కథ అక్కడ ఉంది. అతడు బహు సంపన్నుడు, పేరు పవిత్రుడే కానీ క్రియలన్నీ అపవిత్రమైన క్రియ. అన్యాయముతో లాభములు గడించినవాడు, సంపద కొరకు ప్రజలను పీడించినవాడు, కానీ సంతోషము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గము గుండా వచ్చుచున్నాడని తెలుసుకొని అంతకుమునిపే ప్రభును గురించి తెలుసుకున్నాడు. యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో పొట్టితనం, ఎదుగు పొదుగు లేని తనం, మేడి చెట్టు ఎక్కాడు. మనకు బాల్యము నుండి చదువులో మేడి పండు చూడు, దాని పొట్ట ఇప్పు చూడు, పురుగులుండు అన్నట్లుగా జక్కయ్య జీవితము అలాగా ఉండిపోయింది. కానీ యోహాను సువార్తలో ఒక మాట మనకు రాయబడింది. ఏమి ఆ మాట అంటే, యేసుక్రీస్తు వారు అందరి హృదయములో ఎరిగినవాడు. ఆ చెట్టు కింద నిలబడి
ఆ చెట్టు పైన నుండి ఉన్న జక్కయ్యను పిలుస్తున్నాడు. జక్కయ్యా, నన్ను చూడాలని నీకు ఆశ ఉంది అనుకుంటున్నావు, నేనైతే ఈ దినము నీ ఇంటిలో ఉండాలి అనుకుంటా. ఎవరు చెప్పలే, నువ్వు ఇది చేసావు అది చేసావు. సరే, కీర్తనలో ఒక మాట ఉంది, 90 కీర్తనలో, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు. అందుకని పాపి అయిన ఆ మనుష్యుడు నీ వైపు చూడాలన్నా నాకు సిగ్గుగా ఉంది అన్నాడు. ఎందుకంటే నా రహస్య పాపాన్ని కనపడదు. ఇప్పుడు తానంతట తానే, ప్రభువా, ఎవరికి అన్యాయం చేశాను, ఎవరికి మోసం చేశాను, పీడించి ఎవరితో వసూలు చేశానో వారికి నేను 4 చెల్లించేదను అన్నాడు. ఇప్పుడు రక్షకుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతను కూడా అబ్రహాము నేడు ఇంటికి రక్షణ. కానీ 6వ వచనములో ఏముందంటే, సంతోషముతో ఆయనను. అది యేసు ప్రభును కలిగి ఉంటే ఇక హృదయములో సంతోషం. చెప్పశక్యముగాని సంతోషం, వర్ణింపశక్యముగాని సంతోషము. నేను ఆనందభరితుడనై. యేసు ప్రభును నీ హృదయములోనికి, నీ ఇంటిలోనికి ఎప్పుడైతే చేర్చుకుంటావో ఇక గొప్ప సంతోషము. శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో అధికమైన సంతోషం. సరే, నేను ఆనందభరితునై. నేను ఆయన నీడ కింద కూర్చున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనములో ధనవంతులు, రాజులు, చక్రవర్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించుచున్న దినాలలో ఆయనను ఎవరూ చేర్చుకోలేరు. పేద కుటుంబమైన లాజరు కుటుంబమును వారు ఆయనను ఇంట చూసారా, వారు ఆయనను తమ ఇంట చేర్చుకొనిది. ఎప్పుడైతే వారు ప్రభునకు ప్రాధాన్యత ఇచ్చారో మృతుడు ఏమయ్యాడు? సజీవుడయ్యాడు. నేను ఆనందభరితుడనై యేసు ప్రభును కలిగి ఉంటే, హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలలో, నా గృహములో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నేను ప్రభునందు ఆనందించెదను. ప్రభువుకు యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఆయన నాకు సంతోషమిచ్చిన దేవుడు.
యోహాను సువార్త 8వ అధ్యాయములో అక్రమానికి ఒకరే దిగరు. ఒక పురుషుడు ఒక స్త్రీ దిగుతారు. కానీ ఆ మత ఛాందస్తులు పాపాత్ములైన స్త్రీని పట్టుకొని వచ్చారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని దొరుకుని వచ్చారు. పురుషుని తీసుకొని రాలేవాళ్ళు. పైగా వారు దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. పాత నిబంధన ప్రకారము వ్యభిచారము చేయుచున్న వారిని రాళ్లతో కొట్టాలి కదా అని వారే రెఫరెన్స్ చూపిస్తూ ఉన్నారు. సాతానునికి బాగా తెలుసు దేవుని వాక్యం మనకంటే. చూసారా, రక్షకునే అడిగారు. ఏమని ప్రశ్న వేశాడు? నీవు దేవుని కుమారుడవైతే దుక్కు అన్నారు. ఎందుకంటే చేతులతో దేవదూతలు నిన్ను పట్టుకుంటారు కదా. నువ్వే అన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలు అవుతాయి అన్నావు కదా, తిను. వాడు ఎప్పుడు శోధిస్తూ ఉంటాడు. వాడు తనకు అనుకూలంగా వల్లించుకుంటాడు, వాక్యాన్ని మలుచుకుంటాడు. కానీ చివరికి విజయము దేవుని పిల్లలది. ఆయన నేల మీద రాయిచూ ఉండగా ఒక్కొక్కడు రాయిని వదిలేసి వెళ్ళిపోయి, మా వారు నీ మీద రాయి వేయలేదా? లేదు ప్రభువా, వెళ్ళమ్మా, ఇక చక్కగా జీవించి. ఎంత సంతోషభరితురాలై వెళ్ళింటుంది. నేను భరితురాలునై భరితుడనై ఆయన నీడ కింద కూర్చున్నా. ఎంత గొప్ప సంతోషం. తన ప్రజల ప్రవర్తన వలన ఆయన ఆనందించు దేవుడు. 37వ కీర్తన 23వ వచనం. 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి. బాబా నీ ప్రవర్తనను చూసి. కూడికలకు సాతానుడు ఎన్నో ప్రయత్నం చేశాడు. ఆఖరి కూడా మీకు దారి లేదు అన్నట్టుగా. కానీ కూడికలు పాడైపోతాయి. పెంట మీద రాయి వేసుకుని చిట్లించుకునే దానికంటే మౌనముగా ఉండుట మేలు అని మౌనంతో ఉండిపోయింది. దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా జరిగించాడు. కనుక ఎలాగైనా సాతానుడు వాని అనుచరులు దేవుని పనిని పాడు చేయుటకు ఎస్తేరు కాలంలో హామాన్ అనేవాడు అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. కానీ చెల్లిందా? చట్టము కూడా మార్చేశారు. కానీ చెల్లుబాటు అయిందా? ఏమని రాయబడిందంటే
వాని ఉరి చేసి చంపేంత వరకు రాజుగారి కోపం చల్లారలేదంట. ఏదోలే జరిగిపోతుందిలే అనుకుంటున్నావు. మనమందరము తగిన సమయమున న్యాయపీఠం ఎదుట ఏం కావాలి? నీవు నేను చిక్కలేదులే, దొరకలేదులే, అధికారం ఉంది కదా, ఏమైనా చలాయించచ్చులే అనుకున్నాడు. ఒక్క రాత్రే నిద్ర పట్టనిందేది రాజుగారు. సరే, శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా చట్టాన్నే మార్చేశారు దానియేలు జీవితంలో కూడా. కనుక దేవుని పిల్లలు సహనముతో ఉండాలి. పెంట మీద రాయి వేసుకొని చిట్లించుకునే దానికంటే మౌనముగా ఉంటే ఆయనే చూసుకుంటాడు. సరే, మీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు నిలబడాలి. ఏ విధము చేతనైనను దేవుని పాడు చేయుటకు, దేవుని పనిని పాడు చేయుటకు వాడు రాత్రింబగళ్ళు ఏమని రాయబడింది? మన సహోదరుల మీద. వానికి ఇదే ఎప్పుడు. వాడు నేరస్తుడు కాదన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. వాడు పెద్ద నేరస్తుడు. కనుక ప్రభు పిల్లలు సహనముతో ఉండాలి. లూకా సువార్త 7వ అధ్యాయములో 37 నుండి 50 వరకు చూస్తే, సీమోను ఆయనని ఇంట చేర్చుకున్నాడు. గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అపాత్మురాలు విని అచ్చడ జటామాంసిని తన తల వెంట్రుకలతో ఆయనను తుడుస్తూ ఉంటే, ఆయన పిలిపించిన వాడు తన హృదయములో అనుకుంటున్నాడు, ఈమె యువతితో ఎటువంటిదో ఈయన ఎరిగి ఉంటే. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. రక్షకుడు అంటున్నాడు, అమ్మ సమాధానము కలిగిన దానివై. మరి ఈ పాపాత్మురాలు ఆనందభరితై ఉంటుందా ఉండదా? సరే, నేను ఆనందభరితనై ప్రభు దగ్గరికి వస్తే నీ దుఃఖము నిట్టూరుపు ఎగిరిపోనిచ్చి నిత్య సంతోషాలిచ్చే రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గొప్ప దేవుడు. ఆనంద సంతోషములు ఇచ్చు దేవుడు మన దేవుడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయములో పౌలు శీలను జైలు అధికారులు ఉదయం మొదలుకొని రాత్రి వరకు అనేకమైన దెబ్బలు, వారి శరీరాలు గుచ్చుకొని రక్తము పారుతూ ఉన్నా ఎక్కడ తప్పించుకొని పోతారు అని బొండ వేసి బిగించినను
వారి హృదయములో ఉన్న ఆనందాన్ని ఈ లోకం ఏమీ చేయలేకపోయింది. ఏమని రాయబడింది? చెప్పు శ్వేత, ఏమని రాయబడింది? వారు పాటలు పాడుచు ప్రార్థించుచుండగా చెరసాల పునాదులే అదిరెను, అందరి బంధకములు ఊడెను, కొట్టిన ఆ దుర్మార్గుడే. ఇప్పుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము నీవును. ఇప్పుడు 34వ వచనములో ఆ కొట్టిన దుర్మార్గుడే, ఆ కొట్టిన అధికారే, ఆ కొట్టిన ప్రభుత్వపు బాధ్యత కలిగిన అధికారే వారిని వెలుపటకు తీసుకొని వచ్చి తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఏ చేతులతో కొట్టాడో అదే చేతులతో వారి గాయములను కడిగి గొప్ప విందు చేసి వారితో కూడా దేవుని యందు ఆనందించెను. లేదాడా? విశ్వాసముంచిన వాడై ఆనందించెను. ఆనందభరితుడనయ్యాను, ఆనందభరితురాలయ్యాను నేను. నా జీవితములో ప్రభువును అంగీకరించక మునుపు సమాధానము లేదు, సఖ్యత లేదు, నెమ్మది లేదు. సరైన వస్త్రధారణ కూడా లేదు. నా జీవితం అంతా సమాధులలే కానీ ఇంటిలో ఎప్పుడూ ఉండేవానిగా. ఏ గొలుసులు నన్ను సాధకము చేయలేకపోయాయి. యేసు ప్రభువారు నా జీవితాన్ని మార్చేశాడు. వాడు వస్త్రములను ధరించి యేసు పాదముల యొద్ద కూర్చుని ఆనందభరితుడనై, అంత గొప్ప ధన్యత అండి. వాడు తెకపోలి అంతటా ప్రకటిస్తూ ఉంటే విన్నవారందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వీళ్ళని ఎవరూ సాధువు చేయలేకపోయారే. వీడు సమాధుల్లో ఉండేవాడు కదా, వీడి దిగంబరి కదా. ఈరోజు పరిశుద్ధమైన వస్త్రాలు వేసుకుని చక్కగా దైవ గ్రంథాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి నడుస్తూ ఉన్నాడు. ఆనందభరితురాలనయ్యాను, నేను ఆనందభరితుడయ్యాను. నా జీవితములో దేవుడు నాకు ఆనందం ఇచ్చాడు. దేవుని పిల్లలు రక్షణ పొందితే పట్టణాలే సంతోషిస్తాయి. ద్వారపాలకుడైన మొర్దెకై రాజవస్త్రములను ధరించి రాజ సముఖంలోకి వెళ్తూ ఉంటే షూషాను పట్టణం ఏమైందంటే మిగులా ఆనందించెను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం, 15వ వచనం, 8:15. అప్పుడు ముద్దుపై ఊదావర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిశనాలతో చేయబడిన ధూమున గల వస్త్రములను ధరించుకొనిన వాడై
రాజు సముఖము నుండి బయలు వెళ్ళెను. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషించెను. యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగి. కారణమేమి? శాసనం పుట్టించాడు. ఎక్కడ మరణ శాసనము వచ్చినదో అక్కడ దేవుని పిల్లలు కంగారు పడలేదు, ఆందోళన పడలేదు. ఇక ఎందుకు లేపై భక్తి అనలేదు. వారందరూ బూడిద వేసుకొని దుఃఖముతో ఉపవాసములతో మునిగిన వారయ్యారు. ఎక్కడెక్కడ మరణ శాసనం వచ్చిందో అక్కడ అందరూ వారు ఆనందముతో సంతోషించారు. నేను ఆనందభరితుడనై, నేను ఆనందభరితరాలునై అతని నీడను కూర్చుంటే. సామెతల గ్రంథములో ఒక మాట ఉంది, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషము, దుర్మార్గులు ప్రభుట వలన నీతిమంతులు దాగి ఉంటారు. వీనికంటే ఎందుకు పడాలత్తి అని చెప్పేసి, ఈ దుర్మార్గుని కంట ఎందుకు పడాలి అని దాగి ఉంటారు. సరే, ఎందుకంటే వాడు చెడు చెయ్యనిదే, హాని తలపెట్టనిదే, కీడు చెయ్యనిదే వానికి నిద్ర రాదు. సరే, షూషాను పట్టణము ఆనందముతో ఇంకొక ఆనందం, రక్షింపబడని ఆధ్యాత్మిక జీవితంలో దేవుని గ్రంథాన్ని ఏం చేస్తావు? ఆనందించుచు దివారాత్రము ధ్యానిస్తావు. ఒకరు అడగాల్సిన పనులని. 2వ వచనం మొదటి కీర్తన, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అతడు చేయుదంతయు. చూసారా? ఆనందించుచు దేవుని వాక్యమునందు, దేవుని గ్రంథమునందు. కానీ చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ఇహలోక విషయాలు వారి హృదయాలలో చొచ్చుట వలన దేవుని వాక్యమునందు సంతోషము లేని వారై దానిని ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారు. వాక్యము అణిచివేయబడుతుంది. వాళ్ళ హృదయములో దైవ సంబంధమైన విషయాలు లేవు, లోక సంబంధమైన విషయాలు ఉన్నాయి. చూడండి మార్కు సువార్తలో నాలుగవ అధ్యాయం 15వ వచనం 15వ వచనం, త్రోవ ప్రక్కన ఉండు వారెవరనగా వాక్యము నిమిత్తము
వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో నుండి విత్తబడిన వాక్యమును వెతుకొని పోవు. చూశారు? అక్కడే ఉంది చూడండి 17వ వచనం. వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతర పడుతురు. వారు అభ్యంతర పడుతురు. కారణమేమి? ఫలింపు జీవితం లేదు. చాలామంది జీవితాలలో ఇలాగే ఉండిపోతున్నారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యమునందు సంతోషించాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 8-9 వచ్చిన మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలము అనగా ఆత్మరక్షణ పొందొచ్చు చెప్పసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందభరితుడనై ఆనందభరితురాలనై నేను అతని నీడను కూర్చుంటాను. ప్రార్థన చేసుకుంటాం సభలో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. 7-8 కూడికల కొరకు చిన్నలు పెద్దలు యవనస్తులు ప్రతి కుటుంబం వారు ఆయా విధాలుగా పత్రికలు పంచి అనేకులను ఆహ్వానించారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రం. భోజనము తయారు చేసే విషయములోను వడ్డించే విషయములోను చిల్డ్రన్ రిట్రీట్ల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. దేవా, నీరు కట్టి ఫలింపచ్చే సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో ప్రైవేటు సంస్థల్లో ఉన్నారు. వారి యొక్క డ్యూటీ, వారి యొక్క పనులలో, వారి యొక్క ప్రయత్నాలలో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి. డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. అందులో జగదీష్ బిషప్ పెద్ద కుమార్తె, దేవదాస్ యొక్క బంధువురాలు, అనేకమైన పిల్లలు, నేను నమ్మిన పిల్లలు, గంధం నిర్మల కూడా సహాయమును మరి దయచేయండి. 12వ తేదీ సాయిబండ సురేష్ పరీక్షలు రాస్తూ ఉన్నాడు. మీకు కృపణ దయచేయండి. యేసు ప్రభువా, బిషప్ డ్యూటీకి వెళ్ళాడు, క్షేమంగా నడిపించి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. మా రాష్ట్రములో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. సరైన వర్షము లేదు. వర్షాన్ని కురిపించేంత శక్తి మాకు కూడా లేదు. మేము నిస్సహాయకులం.
ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చిన, భూమి తన ఫలమిచ్చి, కృపను దాయిచ్చి, దొరై స్వామి కుటుంబ సభ్యులు వేస్తున్న మొక్కజొన్న పంటను మీరు ఆశీర్వదించి, యేసు ప్రభువా పొలము కలిగి పొలాన్ని సిద్ధం చేసుకొని, విత్తనం సిద్ధం చేసుకొని రైతు మీ వైపు చూస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రం. సముద్రాలను కదిలించండి, బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడినట్లుగా మీ కృపను దాయించి, నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, బోర్లలో నీటి మట్టం పెరుగుటకు మీ కృపను దాయించి, చెక్ డ్యాములు కూడా నింపబడినట్లుగా మీ కృపను దాయించి, యాడికి క్రైస్తవ కుడిక గృహం, ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు ఉన్నారు, దీవించి అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. యవన వయస్సులో ఉన్నతమైన చదువు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన సహాయమును మీరు దయచే. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు విషయంలో, ముందర ఉన్న స్థల విషయంలో కృపను దయచే. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి, చక్కగా పాలించున్నట్లుగా కృపను దయచి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించి, మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయం నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. సువార్త ఎరుగని ప్రయాసపడుతున్న ప్రజలను మీరు దీవించండి. యేసు ప్రభువా మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతి గారిని మీరు దీవించమని అడుగుతున్నాం. దేశ సరిహద్దులను, సైనిక పటాలను మీరు దీవించండి. అయ్యా మా మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈ రాత్రి ఆదరణ, ఉదయాన్ని స్తుతించి ధన్యత దయచే. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, పాల్ గారు, ఆయన భార్య పిల్లలు కూడా మీరు దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోన చెరువు, చాపరాల సంఘాలను బలపరచు. వాడాల సంఘాన్ని కూడా మీరు దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచి ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.